పీలేరు పట్టణంలో వైసీపీ నాయకులు కార్యకర్తల భూకబ్జాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. ఇక అన్నమయ్య జిల్లా పీలేరు మండలం ముడుపులో వేముల పంచాయతీలో ఉన్న సెటిల్మెంట్ భూమి సర్వే నెంబర్ 483తో పాటు ఆనుకొని ఉన్న బంజర భూమిపై శనివారం రాత్రి హిటాచీ వాహనంతో చదును చేయడానికి ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న కుప్పాలరెడ్డి సుబ్రహ్మణ్యం కుప్పాల ద్వారకా ఘటనా స్థలంకెళ్లి అడ్డుపడడంతో వివాదం చెలరేగింది. మద్యం మత్తులో ఉన్న వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. కొద్ది రోజులు ఆగండి, అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి కథ తేల్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. పండించుకుంటూ తినుకుంటూ ఉన్నాము. గత రాత్రి శనివారం రాత్రి 11 గంటలకి వైసీపీ కార్యకర్తలైన వ్యక్తులు వచ్చి మా పొలంలో ఇటాచి పెట్టి లెవెల్ చేస్తూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి మాకు చెప్తే రాత్రి ఒకటిగా మేము పోయినాము. ఆపమని చెప్తే వాళ్ళు తాగేసి దౌర్జన్యానికి పాల్పడి కర్రలతో కడ్డలతో దాడి చేసి రాళ్లతో దాడి చేసి మా తమ్ముడిని మాదిరి కొట్టి గుడ్డలను చింపేసి ఇట్లా దౌర్జన్యాలు చేసినారు. సరే మాకు న్యాయం చేయాలని కోరుకున్నాము. వచ్చి దౌర్జన్యంగా నా సొంత అనుభవము సొంత అనుభవము బంజరును వైసీపీ నాయకులు వచ్చి దౌర్జన్యం ఇటాచి పెట్టి నన్ను కొట్టి గాయపరిచి కర్రలతోన కట్టెలతోన గాయపరిచడంతో నేను తప్పించుకొని పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసి నన్ను ఈ మధ్య తలకు ఒళ్ళుకు నాకు గాయాలు చేసి వాళ్ళ దౌర్జన్యము ఇంత అంతా లేదు,